హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇదైతే మొన్న అయితే 2 నెలల క్రితం అయితే నేనైతే మామిడికాయ పచ్చడి పెట్టినా అండి. కిలో పచ్చడి అయితే పెట్టినాను. పెట్టినాక 2 నెలలు అయినాక మా చెల్లి వాళ్ళు వచ్చిర్రు కదా దేశం నుంచి. అయితే ఆ రోజు పచ్చడి వేసుకున్నామండి. పచ్చడి వేసుకుంటే మా చెల్లి కొడుకు ఏం చేసిండంటే పచ్చడి ముక్కలు మంచిగా చికెన్ ముక్కలు తిన్నట్టు తింటుండు. ఎందుకు ఇలా తింటుండు, కారం లేదా అనేసి నేను టేస్ట్ చేసినండి. టేస్ట్ చేస్తే కారం తక్కువ ఉంది, ఉప్పు తక్కువ ఉంది అండి. అందుకని ఇవాళ అయితే నేను తలస్నానం చేసిన కాబట్టి ఇందులో మళ్ళీ మీద నుంచి అయితే కారం ఉప్పు అయితే వేసుకుంటానండి. ఇలా అయితే 2 చెంచాలు అయితే కారం అయితే వేసుకుంటున్నాను. ఇది సన్న నెరపకల కారం అండి, అందుకని తెల్లగా అనిపిస్తుంది. ఇంట్లోనే కారం రుబ్బినండి మిక్సీలో, గింజలతోటి రుబ్బిన కాబట్టి ఇలా తెల్లగా కనిపిస్తుందండి. మళ్ళీ 2 చెంచాలు అయితే ఉప్పు వేసుకోవాలండి. ఈ శనగమిరపకాయల కారం అండి, అందుకని ఎర్రకైతే కనిపించడం లేదే పచ్చడి అయితే. దీనికి వేరే దీనికి వేరే పచ్చళ్ళ కారం అనేది ఉంటుందంట, నాకైతే తెలియదు. మొన్న మా చెల్లి అన్నది, అప్పుడు తెలిసిందండి పచ్చళ్ళ కారం కూడా ఉంటుంది, అది ఎర్రగా ఉంటుంది అక్క అనేసి చెప్పింది. కానీ నేను ఇదే ఎప్పటికైతే నేను ఇంట్లో రుబ్బిన కారంతో నేనైతే ఇలా పచ్చడి అయితే పెడతానండి. నాకు మెయిన్ అంటే పచ్చడి రుచి చాలా బాగుండాలి, కానీ పచ్చడి అయితే సూపర్ టేస్ట్ ఉన్నదండి. ఇలా నువ్వుల పొడి పల్లీల పొడి వేసుకున్నాం కదా, పచ్చడి అయితే చిక్కగా బాగున్నదండి. ఓకేనా మరి? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ మరి.